హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత ప్రెషర్ కుక్కర్. నేను మీ సుజాతని. ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని చూపించబోతున్నానండి. కొలతలతో గ్లాసులలో అలాగే కప్పు కొలతలతో కూడా క్లియర్గా చెప్తున్నానండి. ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఎండబెట్టుకునే పని లేదు, ఎక్కువ టైం తీసుకునే పని కూడా లేదండి. చాలా త్వరగా 1 అవర్లో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకి 7 మంత్స్ వరకు స్టోర్ కూడా ఉంటుంది. మార్కెట్లో ఇప్పుడు టమోటాలు చాలా చీప్గా ఉన్నాయి కదా. ఇది సీజన్ కాబట్టి ఈ టైంలో టమోటాలు తెచ్చుకొని పచ్చడిని పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ 1 కేజీ దాకా టమోటాలని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ లేకుండా నీట్గా తుడిచిపెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 1 గంట లేదా 2 గంటల పాటు అలా ఆరబెట్టుకోవాలన్నమాట. అసలు తడి అనేది ఉండకూడదన్నమాట. ఆ తర్వాత టమాటాలని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఒక్కొక్క టమాటాని 4 కిందగా కానీ లేదా 6 పీసెస్గా కానీ కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ 1 కేజీ టమాటాలకి సరిపడా కొలతలు చెప్తున్నానండి. మీరు ఎక్కువ చేసుకుంటే వాటిని డబల్ చేసుకోండి. సో 1 కేజీ టమాటాలకి 100 గ్రాముల దాకా చింతపండు తీసుకోవాలి. చింతపండు కూడా కొత్త చింతపండు తీసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పాత చింతపండు కన్నా కొత్త చింతపండు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. చింతపండులో పిక్కలు పీచులు అన్నీ కూడా క్లీన్గా నీట్గా తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద 1 వెడల్పాటు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయకుండా టమాటా ముక్కలన్నిటిని వేసేయండి. ఇలా వేసిన తర్వాత టమాటాలు 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత చింతపండును కూడా వేసేయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని టమాటాలు మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయే అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు టమాటాలు బాగా కలిసేటట్లు కలుపుకోండి. అప్పుడే చింతపండు బాగా మెత్తబడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. టమాటా ముక్కలు అనేవి మెత్తబడిన తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఇలా టమాటా చింతపండు అంతా కూడా దగ్గర పడి మెత్తగా అయిపోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇది మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా కారం, తర్వాత 1 కప్పు దాకా ఆవాలు మెంతులు పౌడర్ని వేసుకోండి. ఈ మెంతులు అలాగే ఆవాలు దూరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత 1 కప్పు దాకా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం కొంచెం వేసుకుంటున్నాను కాబట్టి ఉప్పు కారం అన్నీ కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. అదే గ్రాముల్లో చెప్పాలంటే 100 గ్రాముల కారం, 100 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల ఆవాలు మెంతుల పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది. మీరు గ్రైండర్లో రుబ్బుకునే పని అయితే మొత్తం ఒకేసారి రుబ్బుకోండి. అలాగే మిగిలినది కూడా గ్రైండ్ చేసి తీసుకోండి. మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినవండి. పులుపు ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్లో 400 గ్రాముల నూనె వేసుకోండి. కప్పులో గనుక అయితే 1/2 కేజీ ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. పచ్చళ్ళకి ఏ ఆయిల్ వాడాలి అంటే ఏ పచ్చడికి అయినా సరే పప్పు నూనె వాడాలి. అంటే నువ్వుల నూనె అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, లేదా వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ కలిపి ఉన్నవి 1 కప్పు వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు పచ్చిపప్పు, 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు జీలకర్ర, ఇవన్నీ 2 స్పూన్లు చొప్పున వేసుకోండి. తర్వాత ఈ పోపును కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలను ఇలా చితక్కొట్టి వేసుకోండి. అలాగే 1/2 కప్పు కరివేపాకు రెబ్బలు, 6-7 ఎండుమిర్చిని వేసి ఈ తాలింపును ఫ్రై చేయండి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగువను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి. ఇలా గోరువెచ్చగా ఉన్న తర్వాత పచ్చడిని కలుపుకోండి. ఎక్కువ రోజులు కలర్ మారకుండా అలాగే ఉంటుంది. దీన్ని డబ్బాల్లో కానీ ఎయిటెడ్ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకొని బయట పెట్టుకుంటే 4 నెలల పాటు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 7 నెలల పైన ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు. అలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వేడి అన్నంలోకి ఈ పచ్చడిని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా దోశ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. పెరుగన్నంలో కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ టమాటా పచ్చడిని ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సుజాత ప్రెషర్ కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.